సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడని, పార్లమెంటు ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి పెద్దన్న అన్నప్పుడే ఈ విషయం తెలిసిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన మనుషులను తీసుకుని తొందరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే, హిమంత బిశ్వ శర్మ కావటం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య 2 గంటల పాటు చర్చ జరిగిందని ఆరోపించారు. స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతా ఉన్నాడు అనేటటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పెద్దన్న అంటూ మోడీ గారిని సంబోధించడం, ఇక ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు చిట్టాపట్టాలు వేసుకొని సొంత పార్టీ వాళ్ళకన్నా ఎక్కువగా కలిసిమెలిసి, ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా కలిసిమెలిసి వాళ్ళు ఉండడం, ఢిల్లీలో ఆయన అడిగిందే తడవుగా ఢిల్లీలో సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంత ఈజీగా దొరికిన అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడుగుడే ఆలస్యం. ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు వీళ్ళంతా కూడా కలిసి దన్న అపాయింట్మెంట్లు ఇప్పించడం, నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈయన కలవడం. ఇక